సంచలనాలకు, వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయన కూతురు చేసిన కామెంట్లయితే ఆయన అభిమానులను, వైసీపీ నేతలను అయితే తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఆమె కుమార్తె చేసిన కామెంట్లపై కూడా ఆడు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ముద్రగడ కుమార్తె బార్లపూడి క్రాంతి అయితే నిన్న ట్విట్టర్ వేదికగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కుమారుడు అంటే ఈమె సోదరుడు వైద్యం చేయించడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఒక రూమ్లో పెట్టి బంధించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దాని మీద తను తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఆయన క్షేమ సమాచారాలు తనకి తెలియజేయాలి, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటానని కూడా ఆమె ట్విట్టర్ వేదికగా అయితే ఒక ప్రకటనలో అయితే తెలియజేయడం జరిగింది. ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారని రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన వైద్యం చేయించుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఆయన ఆరోగ్యంపై కూడా తాను తీవ్ర ఆందోళనకు గురవుతున్నానని కూడా ఆమె ఆ ట్విట్టర్ వేదికగా అయితే ప్రకటన చేయడం జరిగింది. దీనిపై అయితే ముద్రగడ అభిమానులు అలాగే ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఆమె ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభంపై అనేక విమర్శలు చేస్తూ కేవలం పవన్ కళ్యాణ్ ప్రాపకాండ కోసమే ఆయనపై ఆయన దిగజారుడుతనాన్ని అయితే ప్రదర్శించింది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఇటువంటి ప్రకటనలు అయితే చేస్తుంది. కేవలం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడాలనే కూడా ముద్రగడ పద్మనాభం అభిమానులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనిపై ముద్రగడ పద్మనాభం కుటుంబం కానీ ఆయన కుమారుడు కానీ ముద్రగడ పద్మనాభం కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. బార్లపూడి క్రాంతి ఎవరైతే ముద్రగడ పద్మనాభం కుమార్తె ఉన్నారో ఆమె చేసిన ట్విట్టర్ ప్రకటనలపై కూడా ఎవరు స్పందించలేదు. ముద్రగడ పద్మనాభం అయితే కేవలం నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అలాగే ఆయన కుమారుడైతే గిరి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఇటీవల వైఎస్ఆర్సీపీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ కుటుంబం అలాగే వైసీపీ పార్టీ అభివృద్ధికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని సోదరి క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారాన్నే లేపాయి. గత 3 రోజుల నుంచి వైసీపీ పార్టీలో అలాగే ప్రతిపాడు నియోజకవర్గంలోనూ అభిమానులను అయితే కలతకు గురిచేశాయి. ముద్రగడ పద్మనాభం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ముద్రగడ పద్మనాభానికి ఆయన కాపు ఉద్యమ నేతగా అలాగే వైసీపీ ఒక సీనియర్ నాయకుడిగా కూడా వైసీపీలో కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారనే వార్త ముద్రగడ అభిమానులు అయితే అలజడి రేపింది, ఆందోళన కూడా గురి చేసింది. ముద్రగడ పద్మనాభం ఎప్పుడూ నవ్వుతూ జనాల్లో తిరుగుతూ జనాల్ని పేరు పెట్టి పలకరిస్తూ వారి క్షేమాలను తెలుసుకునే ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన క్యాన్సర్తో బాధపడుతున్నారనే వార్త ముద్రగడ అభిమానుల్లో ఆందోళనకు అయితే గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆ ముద్రగడ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. ఆయన కుటుంబ సభ్యుల నుంచి దీనిపై ఖండన కానీ ఆమె చేస్తున్న వ్యాఖ్యలపై వివరణ కానీ ఏవి ఇప్పటివరకు రాలేదు. కానీ ముద్రగడ అభిమానులు మాత్రం ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు తండ్రిపై అనేక ఆరోపణలు చేసింది, ఆయన పరువును బజారుకి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమె ముద్రగడ పద్మనాభం కూడా మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. తన కుమార్తె క్రాంతికి కానీ తనకు కానీ ఎటువంటి సంబంధం లేదు, తను ఇంట్లో ఏదైనా విచారకర సంఘటన ఏదైనా జరిగినా తను కానీ తన కుటుంబ సభ్యులు కానీ తన కుటుంబ సభ్యులను పలకరించడానికి కానీ రాకూడదు, ఆమెకు మాకు ఏం సంబంధం లేదని ముద్రగడ పద్మనాభం ఒక మీడియా ముఖంగా అయితే అప్పట్లోనే ఒక ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ఇప్పుడు ముద్రగడ అభిమానులు గుర్తు చేస్తున్నారు. గతంలో నీ తండ్రిపై నువ్వు చేసిన వ్యాఖ్యలను ఒకసారి గుర్తు చేసుకో. అయినా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు, ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు, ముందు నీ కుటుంబ సభ్యులను నువ్వు చూసుకో అని కూడా ముద్రగడ అభిమానులు అయితే ఆమెపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. బార్లపూడి క్రాంతి ఆమె మామగారు అయితే క్యాన్సర్తో బాధపడుతున్నారు. బార్లపూడి క్రాంతి భర్త సోరియాసిస్తో బాధపడుతున్నారు. ముందు నీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం చూసుకో, తర్వాత నీ తండ్రి ఆరోగ్య పరిస్థితి మేము చూసుకుంటాం. మీ తండ్రి ఆరోగ్య పరిస్థితి చూసుకోవడానికి నియోజకవర్గంలో లక్షల మంది అభిమానులు ఉన్నారు. అలాగే ఆయన కుమారులు ఇద్దరు ఆయన కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసమే ఇటువంటి దిగజారుడు రాజకీయాలు అయితే చేయొద్దు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే తగిన బుద్ధి చెప్తాము, పూర్తి ఆధారాలతో నిన్ను బయటికి లాగుతామని కూడా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమార్ అయితే ఒక ప్రకటనలో కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ వివాదం అయితే ముద్రగడ అభిమానులను అయితే తీవ్ర అలజడికి గురి చేస్తుంది. తమ నాయకుడు ఇప్పటివరకు అనారోగ్యం పాలయ్యారనే వార్త కూడా బయటికి రాకుండా అనారోగ్యానికి అయితే ఇప్పుడు చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈమె చేసిన ప్రకటన అయితే ముద్రగడ అభిమానులు అలజడి రేపింది. ముద్రగడ అభిమానులు ఇప్పటికే
ఇప్పటికే తీవ్రంగా ధ్వజమెత్తుతున్నారు. ఆమె మా క్రాంతిపై తమ అభిమాన నేతకు ఎటువంటి ఇబ్బంది రాదు, ఆయన చూసుకోవడానికి కుమారులు ఇద్దరు ఉన్నారు, ఆయన ఆరోగ్యంపై పూర్తిగా వాళ్ళు శ్రద్ధ తీసుకుంటున్నారు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బార్లపూడి క్రాంతి అయితే ఇంకొక విషయం కూడా చెప్పడం జరిగింది. తాను ఒక మాజీ ఎమ్మెల్యేతో, వైసీపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో ముద్రగడను పరామర్శించడానికి, ఆయన పలకరించడానికి వెళ్తే కనీసం ఇంట్లోకి కూడా తన సోదరుడు రానివ్వలేదని కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు తండ్రిని పరువు తీసిన తర్వాత ఆయన తిరిగి ఎలా పలకరిస్తావు, ఆయన నిన్ను వారి ఇంట్లోకి నిన్ను ఎలా రాణిస్తారు, వారికి సంబంధించిన కార్యక్రమాల్లో నిన్ను ఎలా పార్టిసిపేట్ చేయనిస్తారని కూడా వారు ప్రశ్నిస్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వ్యవహారం మొత్తం ముద్రగడ ఆరోగ్యము, అలాగే ఆయన కుమారులు ఎలా చూసుకుంటున్నారనే దానిపై పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ముద్రగడ నుంచి కానీ ఆయన కుమారుడు గిరి నుంచి కానీ ఎటువంటి స్పందన, అంటే ఈమె చేసిన వ్యాఖ్యలపై ఎటువంటి స్పందన, ఖండన అయితే ఇప్పటివరకు రాలేదు. ఆయన అభిమానులు అలాగే నేతలు మాత్రం ఈమె ప్రకటన అయితే ఖండిస్తున్నారు, ఈమె చేసిన వ్యాఖ్యలను అయితే ఖండిస్తున్నారు. ఇది రేపు కానీ ఎల్లుండి కానీ ముద్రగడ కుటుంబం ఎలా స్పందిస్తుంది, అలాగే ఈమె అంటే ఈ వైసీపీ నేతలు చేసిన దానికి కూడా బార్లపూడి క్రాంతి ఇప్పటివరకు స్పందించలేదు. ఈ ఇద్దరి వ్యవహారం అంటే వైసీపీ నేతలు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి, ఈ ముగ్గురు మధ్య ఈ వ్యవహారం అయితే తిరుగుతుంది. ఇది ఎలా ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది, ముద్రగడ పద్మనాభం ఏదైనా సరే సీరియస్గా తీసుకుని దాన్ని లేఖల రూపంలో అయితే బహిర్గతం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె చేసిన వ్యాఖ్యలకి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సిన విషయం. మెగా9 న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్, కాకినాడ నుంచి.